హాయ్ ఫ్రెండ్స్, క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి మలయాళ చిత్రాలు బెస్ట్ ఛాయిస్గా మారాయి. తక్కువ బడ్జెట్తో అద్భుతమైన చిత్రాలు ఆ పరిశ్రమ నుండి వస్తున్నాయి. దృశ్యం మూవీ క్రైమ్ థ్రిల్లర్స్లో బెస్ట్ అని చెప్పాలి. ఈ మలయాళ చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ రీమేక్ చేశాడు. తమిళ్లో కమల్, హిందీలో అజయ్ దేవ్గన్ నటించారు. ఒరిజినల్లో మోహన్ లాల్ నటించారు. ఈ మధ్య కాలంలో విడుదలైన కిష్కింధకాండ, సూక్ష్మదర్శిని అలరించాయి. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చి తెలుగు ఆడియన్స్ నుండి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ కోవలోకే వస్తుంది రేఖాచిత్రం. జనవరిలో విడుదలైన ఈ సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ మాలీవుడ్లో కాసులు వర్షం కురిపించింది. రేఖాచిత్రం మూవీ బడ్జెట్ కేవలం 6 నుండి 9 కోట్లు అట. ఆ మూవీ ఫుల్ రన్లో 50 కోట్లకు పైగా రాబట్టింది. పెట్టుబడికి 5-6 రెట్ల వసూళ్లు రాబట్టింది. రేఖాచిత్రం డిజిటల్ రైట్స్ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మార్చి 7 నుండి రేఖాచిత్రం స్ట్రీమ్ అవుతుంది. అడుగడునా ఉత్కంఠతో సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్ని అసలు మిస్ కావద్దు. రేఖాచిత్రం చిత్రానికి జోఫీన్ టి చకో దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ ప్రధాన పాత్ర చేశాడు. అనస్వర రాజన్ మరో ప్రధాన పాత్ర చేసింది. మమ్ముటి గెస్ట్ అప్పరెన్సు ఇచ్చాడు. ఆయన నటుడిగా నిజ జీవిత పాత్రలో కనిపిస్తాడు. మనోజ్ కే జయన్ కీలక పాత్ర చేశాడు. థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి రేఖాచిత్రం బెస్ట్ ఛాయిస్. రేఖాచిత్రం కథ విషయానికి వస్తే, సి గోపీనాథ్ ఆసిఫ్ అలీ వ్యక్తిగత కారణాల వలన సస్పెన్షన్కి గురి అవుతాడు. కొన్ని నెలల తర్వాత సస్పెన్షన్ ముగియడంతో విధుల్లో చేరతాడు. అతనికి 40 ఏళ్లుగా సాల్వ్ కాని ఒక ఇంపార్టెంట్ కేసును అప్పగిస్తాడు. ఆ కేసును ఛేదించే క్రమంలో గోపీనాథ్కి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. చివరికి గోపీనాథ్ ఆ కేసును ఎలా పరిష్కరించాడు అనేది కథ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి.